కాపాడుతాం. మా ఆడబిడ్డల మానానికి శీలానికి రక్షణగా ఉంటా. ఇప్పుడే హామీ ఇస్తున్నా, ఎవడైనా ఇలాంటి తప్పుడు పనులు చేస్తే ఎవరిని వదిలిపెట్టనని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సుదీర్ఘకాలం రాజకీయాలు నడిపినటువంటి వ్యక్తి, 4వసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి మాటలు మీరు విన్నారు. దీనిలో చాలా అబద్ధాలు, అసత్యాలు చెప్పాడని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. మొదటిది ఏంటంటే, నిన్న ఈ సంఘటన జరిగిందని చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తీసుకునేటటువంటి ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నాడంటే, నిన్న చెప్తున్నాడు ఇది జరిగింది 3 రోజుల క్రితం 15వ తారీఖు సాయంత్రం 8:30 గంటల ప్రాంతంలో జరిగితే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచానికి నిన్న జరిగిందని చెప్తున్నాడు. ఎందుకు నిన్న జరిగిందని చెప్తున్నాడంటే, ఈ 3 రోజులు యాక్షన్ తీసుకోకుండా అట్టి పెట్టారు కాబట్టి దాన్ని అలా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నెంబర్ 1. నెంబర్ 2, ఇద్దరి మధ్యన తగాదా అంటున్నారు. ఇది ఇద్దరి మధ్యన తగాదా కాదు. ఆ వార్డులో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సెక్రటరీకి ఒక పౌరుడికి జరిగినటువంటి సంఘర్షణ. ఎందుకు జరిగింది? నేను ఆ కుటుంబాన్ని, నేను ఫాతిమా గారు వెళ్ళాం, పరామర్శించాం. విషయాలు తెలుసుకున్న తర్వాత మాత్రమే మేము మాట్లాడుతున్నాం. ఎందుకు జరిగిందో తెలుసా? ఆ బాధితురాలి యొక్క భర్త, అంటే ఆ బాధితులు రోడ్డు పక్కన ఒక బోరు వేసుకున్నారు. 15 సంవత్సరాల క్రితం బోర్ను వాడుకుంటున్నారు. ఈ మధ్యన రిపేర్ వస్తే దాన్ని చేసి రిపేర్ చేసుకుంటుంటే ఈ తెలుగుదేశానికి సంబంధించినటువంటి వ్యక్తి కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ డివిజన్కి ప్రధాన కార్యదర్శి అయినటువంటి మల్లెల మూర్తి వెళ్ళి అటకాయించాడు. ఎందుకు అటకాయించామని అడిగాడు. అడిగితే ఆయన చెప్పిన మాట, బాధితుల యొక్క భర్త చెప్పిన మాట, క్యాష్ కొట్టు, పని చేసుకోమని చెప్పాడు. నేను క్యాష్ కొట్టను అన్నాడు. కొట్టనన్న తర్వాత వెళ్ళి మున్సిపాలిటీలో కంప్లైంట్ చేశాడు. మున్సిపాలిటీ వాళ్ళు వచ్చారు, తీసుకొచ్చారు అతన్ని. వచ్చిన తర్వాత వీళ్ళు వెళ్ళి అడ్డగించారు మున్సిపాలిటీ వాళ్ళు తీస్తుంటే. ఆ సందర్భంలో మూర్తి ఇప్పుడు బాధితురాలైనటువంటి మహిళని ఇష్టం వచ్చాడు కొట్టాడు, కొడుకును కొట్టాడు. కొట్టిన తర్వాత ఆ రోజు సాయంత్రం, అంటే 15వ తారీఖు సాయంత్రం పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. ఈ బాధితురాలు కుటుంబం మొత్తం వెళ్ళారు. 3 భర్త, కొడుకు, ఆమె వెళ్ళారు. చేతికి గాయాలైనవి చూపించారు. చేతికి గాయాలైనవి అండి, కేసు పెట్టండి అని. ఆగండి, మీరు ఆగండి. వెళ్ళి ఆసుపత్రికి వెళ్ళమన్నారు. ఆసుపత్రికి వెళ్ళారు, సర్టిఫికేట్ తీసుకొచ్చారు. కేసు రిజిస్టర్ చేయండి అన్నారు. ఆగండి అన్నారు. చెయ్యలేదు. ఎందుకు చేయలేదు చెప్పాలి, నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. చేయలేదు, పో. తర్వాత ఏం చేశారండి, పాపం ఆ భర్త ఏం చేశాడంటే, సరే ఇంటికి వెళ్ళండి మీరు, నేను పోలీస్ స్టేషన్లో ఉంటాను, పోలీసులు ఇంకా రాలేదని ఆ భార్యని, కూతురుని ఇంటికి పంపించాడు. అప్పుడు వచ్చాడు మూర్తి మళ్ళా ఒక అవతారంతో. కొంతమందిని వెంట పెట్టుకొచ్చాడు. దానిలో ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. తీసుకొచ్చి భర్త పోలీస్ స్టేషన్లో ఉండగా, పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయమని భర్త అక్కడ కూర్చుని ఉండగా, ఎరా పోలీస్ స్టేషన్లో కేసు పెడతావా? నేను తెలుగుదేశం వాడిని, నువ్వు పోలీస్ స్టేషన్లో కేసు పెడితే కేసు రిజిస్టర్ చేస్తారా? చూస్తా అని ఆ ట్రాన్స్జెండర్స్ సహాయంతో 9 మంది ఆమె మీద దాడి చేశారు. విచ్చలవిడిగా కొట్టారు. కొట్టారు, పో. బట్టలు తీసేశారు. టోటల్గా వివస్త్రం చేశారు. అవన్నీ చూపించకూడదు, నేను చూపించను. సోషల్ మీడియాలో భయంకరంగా వస్తున్నాయి, వైరల్ అవుతున్నాయి. విచ్చలవిడిగా బట్టలు ఊడదీసి నడి రోడ్డు మీద కూర్చోబెట్టారు. ఇప్పుడు మహాభారతంలో విన్నాం, వివస్త్రణ చేశారు. అది కూడా పూర్తిగా కృష్ణుడు వచ్చి అడ్డుకున్నాడు. కానీ ఇక్కడ ఎవరు అడ్డుకోరా? కొడుకు అడ్డుకుంటే కొడుకు లాగేశారు, కొడుకును కొట్టారు, ఆమెను కొట్టారు. ఏం చేయాలి? ఇది ఏం జరుగుతుంది రాష్ట్రంలో? చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు, హామీ ఇస్తున్నాడు, మళ్ళా హామీ ఇస్తున్నాడంట.
మహిళలకు ఏమన్నా జరిగితే ఊరుకోను అని. జరిగిందే. ఏం చేశాం? వెళ్ళారు, మళ్ళీ వెళ్ళారు. పాపం బావురుమంట ఆ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి భర్త వచ్చి ఈ సంఘటన తెలుసుకొని వీళ్ళని తీసుకెళ్ళాడు. కేసు రిజిస్టర్ చేయండి అన్నారు, కంప్లైంట్ ఇవ్వండి అన్నారు. 1 గంట దాకా కంప్లైంట్ రాస్తానే ఉన్నారు. 1 గంట కూడా కేసు రిజిస్టర్ చేయలే. పొద్దున ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళారు. అమ్మా నువ్వు మహిళవి, ఇలాంటి ఘోరం జరిగింది అంటే ఆగండి అంది. ఆగారు. వాళ్ళని పిలిచారు, ట్రాన్స్జెండర్స్ తరపున ఈ మూర్తిని అందరినీ పిలిచి కాంప్రమైజ్ పెట్టారు. కాలా. పంచాయతీ చేశారు. కాలా. కేసు రిజిస్టర్ అయిందా? కాలా. ఎందుకంటే ఎమ్మెల్యే గారు చెప్పింది కేసు రిజిస్టర్ చేయరు. చివరికి మధ్యాహ్నానికో 11 గంటలకో రాజీ పడం పొమ్మంటే అప్పుడు కేసు నామినల్గా రిజిస్టర్ చేశారు. రిజిస్టర్ చేసి తల కింద పెట్టుకున్నారు. 8వ తారీఖున 16వ తారీఖున కేసు అయితే రిజిస్టర్ చేశారు. కనీసమైనటువంటి సెక్షన్లు కూడా సరిగా వేయకోకుండా కేసు రిజిస్టర్ చేసి తల కింద పెట్టుకు పడుకున్నారు. 16 అట్ట గడిచిపోయింది. 17వ తారీఖు ఆ నోట తెలిసింది. ఇంకా చిత్రమైన విషయం ఏంటంటే, అదృష్టం వాళ్ళ ఇంటి దగ్గర 2 కెమెరాలు నేను చూసి వచ్చా. నేను అమ్మాయి వెళ్ళి చూసి వచ్చాం. 2 కెమెరాలో రికార్డ్ అయింది మొత్తం. ఆ రికార్డుని తీసుకెళ్లి చూపించారు. అమ్మో ఇది కొంప మునిగిపోయే వ్యవహారం, ఇంకేముంది ఈ వైఎస్ఆర్సీపీ ఇంటర్ఫీర్ అయిపోద్ది, మహిళా సంఘాలు వచ్చేస్తాయి అని అప్పుడు మేలుకున్నారండి చంద్రబాబు నాయుడు గారును మన అక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు. ఇది జరిగింది 15వ తారీఖున అయితే ఆమె దృష్టికి వస్తే 17వ తారీఖున ముందు జాగ్రత్త చర్యగా ఒక లెటర్ రిలీజ్ చేసింది పాపం ఎమ్మెల్యే గారు. వాడు మా పార్టీయే, వాడిని సస్పెండ్ చేసేస్తున్నాం, మహిళల మీద చేస్తే ఊరుకుంటావా? మరి అప్పుడు దాకా ఏం చేసాం? 15వ తారీఖు జరిగితే 16 కాముకున్నావు, 17 సాయంత్రం మాత్రం రిలీజ్ చేసింది. ఎక్కడో వచ్చి మీద పడిపోతుంది వ్యవహారం, సోషల్ మీడియాలో జరిగిపోతుంది. ఇక ఇది ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది అనేది అప్పుడు మాత్రం మేల్కొని ఈ కాగితం రిలీజ్ చేసి చేతులు దులిపేసుకుందాం అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎంత దారుణమైనటువంటి అంశం ఇది. గుంటూరులో రాజధాని కూతవేటు దూరంలో ఒక మహిళని తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకుడు డబ్బుల కోసం తగాదా పడి, లంచాల కోసం తగాదా పడి మహిళను వివస్త్ర చేస్తే 2 రోజుల వరకు మీరు యాక్షన్ తీసుకోలేదంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని అడుగుతా ఉన్నా. అప్పుడప్పుడు ఇక బయలుదేరి టకటకటక ఎక్కడో ప్రమాదం వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు అందరికి చెబుతున్నాడంట. ఆయన నోటప్పుడు ఎందుకు వచ్చిందంటే ఇది కొంప మునిగిపోతుంది, పొద్దున్నే మేమన్నా వెళ్తాం అనుకున్నాం. పొద్దున్నే 6 o'clockకి వెళ్ళి వారిని పరామర్శించాలనుకుంటే పోలీసు వారు అందరూ తీసుకెళ్ళిపోయి ఎంక్వైరీ అని అదేని ఇదేని మేము రాకుండా చేసేందుకు ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు సాయంత్రానికి వచ్చారు. ఇందాక 2 గంటలకు మేము వెళ్ళాము, వారిని పరామర్శించాము, మొత్తం విషయాలు తెలుసుకున్నాము. అతి దారుణమైనటువంటి సంఘటన.